తాము ఘోరంగా ఓడిపోయేంతగా తప్పులు చేయలేదన్నారు మాజీ మంత్రి రోజా. తమ ఓటమికి కారణం ప్రజలు కాదని, నిజాలు నిదానంగానైనా బయటకొస్తాయని పుత్తూరులో చెప్పారామె. గత ఎన్నికలు సునామీలా జరిగాయన్నారు. అయితే అధికారం లేకపోయినా అందుబాటులో ఉంటామని రోజా వివరించారు. కుటుంబ పెద్దగా ఎమ్మెల్యే అంటే నేను కుటుంబ పెద్ద. సో ఇక్కడ పార్టీలు కులాలు మతాలు ఎలక్షన్ తర్వాత ఏమీ ఉండవు, అందరూ మనవాళ్ళే అనుకున్నాను కాబట్టి ఇవన్నీ చేయగలిగాను. సో మన ఎలక్షన్ అనేది ఒక సునామీ లాగా జరిగిపోయింది. సో ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు, ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైఎస్ఆర్సీపీ నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను కంఠాపదంగా చెప్పగలను. ఏం జరిగింది అనేది ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు బయటగా అనేది వస్తుంది, ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము, మీ అందరికీ అందుబాటులో ఉంటాము. మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగానే మేము